సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మెయిన్గా మనకి మనమే మూవీ ఈ మూవీ కోసం చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఫైనల్గా మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఇది చిన్న ఇష్యూస్ వల్ల మనకి 2 months అయినా సరే ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదనమాట. ఫైనల్గా ఈ మూవీ అనేది ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే డార్లింగ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా రన్ అవ్వలేదన్నమాట. ఫైనల్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. హాట్‌స్టార్లో మనకి ఈ మంత్ 13th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కమల్ హాసన్ గారిది ఇండియన్ 2 ఈ మూవీ మనకి చెప్పాలంటే ఈ మంత్ 15th రావాల్సి ఉంది. కాకపోతే కొద్దిగా వేగంగా రావడం అయితే జరిగిందనమాట. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌లో మనకి ఆగస్ట్ మంత్ 9th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కిల్ మూవీ ఈ మూవీ మనకి రీసెంట్గానే చిన్న సినిమాగా థియేటర్స్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అయిందనమాట. ఈ మూవీ కోసం చాలామంది ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది మనకి తెలుగులో లేదు కానీ హిందీ లాంగ్వేజ్లో చూడడానికి అవైలబుల్గా ఉంది. బట్ మనకి ఇది అఫీషియల్గా లేదనమాట, అన్అఫీషియల్గా చూడడానికి అవైలబుల్గా ఉంది. మరి మీరు తెలుగులో చూడాలని వెయిట్ చేస్తున్నట్లయితే ఇది మనకి తెలుగు లాంగ్వేజ్లో ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉండదు. ఇది మనకి తెలుగు లాంగ్వేజ్లో చూడాలి అనుకుంటే రీమేక్ మూవీగా టాలీవుడ్ యాక్టర్స్తోనే ఇంకో మూవీ అయితే తీయబోతున్నారు ఇదే స్టోరీతోని. అప్పుడైతే మీరు తెలుగులో చూడొచ్చు. అప్పటి వరకు ఈ మూవీని మీరు ఎవరు తెలుగులో అయితే చూడలేరు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ సర్వానంద్ గారు కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మనమే మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అండ్ అలాగే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఈ 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు తీసుకొని చిన్న ఇష్యూ వల్ల ఈ మూవీ అనేది ఇప్పటి వరకు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా లేదనమాట. ఫైనల్గా ఆ ఇష్యూ అనేది క్లియర్ అయితే అవడం అయితే జరిగింది. ఇది మనకి ప్రైమ్ వీడియోలో వస్తుందని చెప్పాను కదా. ప్రైమ్ వీడియోలో అయితే ఈ మూవీ రావడం లేదు. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఇంకా ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ మనకి ఈ మంత్లోనే ఈ మూవీ అనేది చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 15th అనమాట. మరి చూడాల్సి ఉంది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు. కాకపోతే ఇది మనకి ప్రైమ్ వీడియోలో అయితే రావడం లేదు. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.